అపోస్తలుల కార్యము గ్రంథం 1 అధ్యాయము 9 వచనము. వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయను. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించుమని, వాక్యాహారమే మాకు వినిపించుమని యేసు వారి చేసిన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికును శుభములు కలుగును గాక, ఆమేన్. ఆరోహణ పండగ అంటే యేసుక్రీస్తు ప్రభువారి భూలోకములో శిలువ మరణ పునరుత్థానముల తరువాత 40 రోజులు ఆయన ఈ భూమి మీద సంచారం చేస్తూ తన్ను తాను అందరికీ ప్రత్యక్షపరుచుకున్నటువంటి సందర్భము ముగించబడి యేసుస్వామి పరలోకమునకు ఆయన మేఘారూఢుడై ఎత్తబడ్డాడు. అదే ఆరోహణము. ఆరోహణము అనంటే పైకి, అవరోహణము అనంటే క్రిందకి. చిన్నప్పుడు స్కూల్స్లో ఎక్కాలు మన చేత అప్పగించేటప్పుడు ముందు ఏ క్రమంలో చెప్పేవారనంటే అవరోహణ క్రమం, అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఆరోహణం చెప్పించేవారు. ఫస్ట్ ఏం చెప్పేవారు? అవరోహణం. 1 2 2 2 4 చెప్పి 20 దాకా ఉండేమని ఎక్కాల పుస్తకాల్లో. మళ్ళీ కింద నుంచి చెప్పమన్నారంటే అంతలా గుర్తుండాలని 20 40 19 38 ఇలా కింద నుంచి చెప్పమనేవారు. పైనుంచి చెప్పడం కష్టమా, కింద నుంచి చెప్పడం కష్టమా? కింద నుంచి చెప్పడమే కష్టం. అలాగే పైనుంచి దూకడం కష్టమా, కింద నుంచి పైకి ఎగరడం కష్టమా? ఎగరడమే కష్టం, అంతేనా? ఏముంది, ఇక్కడి నుంచి దూకాల్సి దూకేస్తారు పిల్లలు. ప్రతి పిల్లలు ఏంటి గేట్లు ఎక్కి దూకి బ్యాచే, అవునా? ప్రతి ఇంట్లో గొడవిదే. ఒరే పైకి ఎక్కగరా, పడిపోతావు అంటారు. పడిపోతారు, ఏదో ఇరిగిపోద్ది అన్నట్టుగానే ఇబ్బంది అవుతుంది. కనుక పడడం పెద్ద విషయం కాదు. నువ్వు ఏ రాయి పైకి విసిరినా ఖచ్చితంగా ఎక్కడ పడుతుంది? అది కిందే పడుతుంది. ఏ కాయ అయినా కిందకే పడుతుంది. ఆ కాయ కానీ రాయి కానీ మనిషి కానీ పైకి వెళ్ళాలంటే కష్టం. ఈ కష్టమైనటువంటి పనిని సాధ్యము చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం, హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మనిషిని ఏం చేస్తున్నాయనంటే ఆకర్షిస్తూ ఉంది, అంటిపెట్టుకుని ఉంటుంది. ఎందుకనంటే అన్నీ భూమిలో నుంచే వచ్చాయి కాబట్టి వీళ్ళందరూ ఎవరు చెప్పండి? నా వాళ్ళు అంటది. ఎవరు? అర్థమవుతుందా మీకు? ఎవరు వచ్చారు భూమిలో నుంచి? నేను భూమిలో నుంచి వచ్చాను, నువ్వు భూమి నుంచి వచ్చావు, మొక్కలు భూమిలో నుంచే వచ్చాయి, జంతువులు అలాగే పుట్టుకొచ్చాయి. ఇవన్నీ దీనిలో నుంచే వచ్చాయి కాబట్టి, చేపలు కూడా దీనిలో నుంచి వచ్చాయి కాబట్టి. బైబిల్లో మాట ఏమిటంటే భూమి మొలిపించమని చెప్పగా దేవుడు భూమి ఏం చేసింది? విత్తనములు ఇచ్చు గడ్డిని, చెట్లను, ఫలవృక్షములను మొలిపించింది అని వ్రాయబడి ఉంటుంది బైబిల్లో. ఈ చేపలన్నీ ఎక్కడొచ్చాయనంటే జలములు సమృద్ధిగా పుట్టించుగాకనంటే జలములు పుట్టించాయి. దేవుని స్తోత్రం. కనుక ఇవన్నీ జలములు ఎక్కడున్నాయి? భూమి మీదే ఉన్నాయి. మనుషులు ఎక్కడున్నారు? భూమి మీదే ఉన్నారు. చెట్లు ఎక్కడున్నాయి? భూమి మీదే ఉన్నాయి. కనుక నువ్వెంత పైకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్తావు? నువ్వు నా దానవు అని అంటది. ఏంటి? ఈ భూమి, దాని స్వాస్థ్యం మనం. అయితే మనము ఈ శరీరం అయితే ఈ భూమికి సంబంధించింది, కానీ ఆత్మ మాత్రం దేనికి సంబంధించింది చెప్పండి? గట్టిగా చెప్పాలి. ఆత్మ ఎవరిది? అక్కడ ఎవరు మాట్లాడట్లేదు, డౌట్గా ఉంది చాలామందికి. ఆత్మ ఎవరిది? ఈ మట్టి ఎవరిది? కనుక ఈ భూమి, ఈ మట్టిలోనికి ఈ యొక్క శరీరం అనే ఈ మట్టి కలిసిపోతుంది. ఆత్మ అనేది ఏమవుతుంది చెప్పండి? అంటే ఈ ఆత్మ ఎగరాలి అని అంటే శరీరం దీంతో కలిసి ఉంటే పని అయ్యేది కాదు. అది రుజువు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎత్తబడుట అనేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనము చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క గ్రంథములో యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది అనంటే, మనుష్య కుమారుడు
ఎత్తబడాలి అని వ్రాయబడి ఉంది. ఏంటండి? మనుష్య కుమారుడు ఎత్తబడాలి. మొట్టమొదటిగా ఈ మనుష్య కుమారుడు ఎక్కడకు ఎత్తబడాలి అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు. కానీ ఆయన పైకి ఎత్తబడింది ఎప్పుడు అనంటే సిలువ మీద ఆయన పైకి ఎత్తబడ్డాడు. ఎక్కడ? మొట్టమొదటిగా పైకి ఎత్తబడింది ఎక్కడంటే ఆయన, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆ సింహాసనము మీద పైకి ఎత్తబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నాడా, ఆకాశంలో ఉన్నాడా? గట్టిగా చెప్పు సువర్ణ మాట ఏదో. దేవుని స్తోత్రం. మధ్యలో ఉన్నాడు. ఏ మధ్యలో? ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన ఎత్తబడి ఉన్నాడు. ఆయన తన సిలువనెత్తుకొని మోసుకొని వెళ్ళి ఆ సిలువ మీద ఆయన ఏమయ్యాడు అనంటే బలియాగమయ్యాడు. కనుకని ఆ సిలువ వలన మనకు ఏమొచ్చింది అనగా విమోచన కలిగింది. మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. మన భారములన్నీ ఆయన మీద వేయబడ్డాయి. ఆ భారములన్నీ ఆయన మోసుకొని ఇప్పుడు ఎక్కడున్నాడు అనంటే గాలిలో ఆయన ఎత్తబడ్డాడు. దేవుని స్తోత్రం. అంటే సిలువ మీద ఆయన ఉన్నాడు అనంటే ఆయన పాదాలు నేల మీద లేవు. అంటే భూమి మీద నుంచి పైకి ఆయన ఎత్తబడ్డాడు. ఆయన పాదాలలో మేకులున్నాయి, చేతులలో మేకులున్నాయి. ఇవి ఆయనను పట్టి ఉంచాయి. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూమిని పైన ఆకాశానికి మధ్య వేలాడుచున్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. సిలువలో వేలాడుచున్నటువంటి వాడు. వేలాడుట అనగా అర్థం ఏమిటంటే భూమిని ఆధారము చేసుకోకుండా ఉండేటువంటిదే వేలాడుట అని అర్థం. చెట్టుకు వేలాడదీయబడ్డాడు అని అంటే భూమికి సంబంధము లేదని అర్థం. కనుక వేలాడదీయబడినటువంటి వాడు ఆ సిలువ మీద నీ నిమిత్తము నా నిమిత్తము మరణించిన వాడై ఉన్నాడనేటువంటి విషయాన్ని గమనించాలి. మార్కు సువార్త 15వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 24. స్పీడ్గా తీసి చదవాలి. నాకు ఆకలి వేస్తుంది, త్వరగా భోంచేయాలనిపిస్తుంది. అదేంటి అయ్యగారు మాకు కదా ఆకలేస్తుంది? ఆ వాసనలు చూస్తుంటే మాకు కదా లోపల నుంచి తినాలనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఈవేళ చక్కని విందు దేవుడు ఏర్పాటు చేశాడు. మహా ఎండలు కాసేస్తే మీరు తినలేరని దేవుడు నిన్నంతా వర్షం కురిపించేసి కొంచెం వాతావరణాన్ని ఏం చేశాడు చెప్పండి? చల్లబరిచాడు. రాత్రి అంతా ప్రశాంతంగా పడుకున్నారు చాలామంది, హ్యాపీగా అమ్మయ్య అని పడుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మీరందరిని బట్టి దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. చదువుకుందాం. మార్కు సువార్త 15:24 వచనం. వారు ఆయనను సిలువ వేసి వాటిని పంచుకొనిరి అనగా ఇప్పుడు ఎక్కడున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో ఉండగా ఆయన చెప్పిన బోధనలో ఒక మాట ఏమిటయ్యానంటే ప్రతి దినము నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే 23వ వచనం మనం చూస్తే అక్కడ ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనకు తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని ఉపేక్షించుకున్నట్టు ఒకసారి చెప్పాను. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఉపేక్షించుటంటే అర్థం ఏంటి? ఉపేక్షించుటంటే అర్థం ఉపేక్షించడం అని అంటే ఎవరైతే ఒకసారి చెప్పాను, ఇక్కడే చెప్పాను. మనల్ని మనము మర్చిపోవాలి, విడిచిపెట్టేసుకోవాలి. నువ్వేమై ఉన్నావో దానిని ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి, వదిలేసేయాలి. నీ భారముల వంక చూడొద్దు. నువ్వు ఏం చేయాలి? సిలువను ఎత్తుకొని ప్రతి దినము ఏం చేయాలనంటే ముందుకు వెళ్ళాలి. సిలువను ఎత్తుకుని వెళ్ళడము అనంటే
సిలువ అనేటువంటిది నీకేం తెలియజేస్తుంది? సిలువ అంటే, సిలువ అంటే ఏంటి? దేని గుర్తు సిలువ అంటే? సిలువ అంటే అమ్మో, ఇన్ని సంవత్సరాల నుంచి సిలువ 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 అని మనం కొట్టుకుంటున్నాం. నిలువు కమ్మి అడ్డ కమ్మి సిలువ. ఇది సిలువను చూసిన వెంటనే నీకేమనిపిస్తుంది? నీ పాపములు సిలువ మ్రాను మీద తీసివేయబడ్డాయి అని గుర్తొస్తుంది కదా. అనగా సిలువ అంటే ఏంటి? విమోచన. సిలువ అనగా అర్థం ఏంటి? విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందాలి అని ఈ సిలువను నువ్వు మోసుకుంటూ వెళ్ళాలి. ఆ బంధకాల నుంచి నువ్వు విడుదల చేసినటువంటి ఆ క్రీస్తు ప్రభువారిని లోకానికి నువ్వేం చేయాలి? చూపించాలి, చాటాలి. దేవుడు దీనిని కోరుకుంటూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైకి ఎత్తబడ్డాడు. మనము కూడా చేయాల్సిన పని ఏమిటయ్యానంటే, సిలువను ఎత్తుకొని వెళితే నువ్వు కూడా ఈ లోకం అనేటువంటి ఆకర్షణ నుంచి పైకి ఎత్తబడతావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. భూమి ఆయనను బంధించలేదు. భూమి ఆయనను ఆకర్షించుకోలేని స్థితికి ఆయన వెళ్ళడానికి లోకంలోనికి వచ్చాడు. అట్టి క్రమంలో మొట్టమొదటిగా ఆయన సిలువ పైకి ఎత్తబడ్డాడు అనేటువంటిది. దేవునికి స్తోత్రం. లోకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు కదా, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించని ఎడల వాడు నా శిష్యుడు కాడు. అంటే ఆయన బిడ్డవు కాదు. నువ్వేం చేయాలి? ప్రతి దినము ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించుకుంటూ వెళ్ళాలి. సిలువ సువార్తను ఎత్తుకొని వెళ్ళాలి. సిలువ శ్రమను నువ్వే కలిగిన వాడవై ఆ శ్రమను జయించిన క్రీస్తు ప్రభు వారిని లోకానికి చూపించుకుంటూ విమోచించిన విమోచనను, విడుదలను, ప్రాయశ్చిత్తమును ఈ లోకానికి నువ్వే చెప్పుకుంటూ వెళ్ళాలి అనేటువంటిది ఆయన యొక్క ప్రథమ ఉద్దేశమై ఉన్నది. రెండవదిగా మనము చూస్తే కనుక ఆయన ఈ భూమి మీద నుండి పైకి ఎత్తబడాలి అంటాడు ఆయన. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. చెప్పకూడదాం ఒకసారి దేవుని మహిమపరుస్తూ. రెండవ స్టెప్ ఏమిటి? ఆయన సిలువ మీద వేలాడాడు, సిలువను మోసాడు. నువ్వు కూడా సిలువను మోయాలి. నీవు కూడా భూమి ఆకర్షణ శక్తి నుంచి వేలాడదీయబడాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటే, ఇక్కడ యేసుప్రభువు వారు ఏమన్నాడంటే, భూమిపై నుండి, భూమి మీద నుండి నేను పైకి ఎత్తబడిన ఎడల నేను మిమ్మల్ని ఏం చేస్తాను? దేవుని స్తోత్రం. అంటే భూమికి ఏముంది? ఆకర్షణ శక్తి ఉంది. కనుక ఇప్పుడు ఈ భూమి కాదు నేను ఆకర్షించుకోవలసింది. ఎవరు ఆకర్షించాలి? నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము అంటుంది. ఎవరు? పెండ్లి కుమార్తె. పరమగీతంలో అనే మాట ఏమిటంటే, నీవు నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ స్టెప్ ఏమిటయ్యానంటే, ఆయన భూమి మీద నుండి పైకి ఎత్తబడాలి. అప్పుడు మనల్ని ఆయన ఆకర్షిస్తాడు. భూమి మీద నుంచి పైకి ఎత్తబడకుండా చేసేది ఏమిటయ్యానంటే సమాధి. ఏంటి? భూమి మీద నుంచి పైకి ఎత్తబడకుండా చేసేది ఏంటి? సమాధి. అంతే కదా. ఎక్కడున్నావు? సమాధిలోనే ఉండిపోతున్నావు, సమాధిలో కలిసిపోతున్నావు, ఇక్కడే ఉండిపోతున్నావు. గనుక దేవుడు సమాధిలోనికి వెళ్ళి సమాధిలో నుంచి పైకి ఎత్తబడ్డాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆయన సమాధిని గెలిచినటువంటి వాడు, ఆయన మరణమును జయించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మనమును కూడా అట్టి సమాధిని గెలిచే శక్తిని సంపాదించుకోవాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆయన పైకి ఎత్తబడాలి. ఎత్తబడితే మిమ్మల్ని నేను ఏం చేస్తాను? ఆకర్షిస్తాను అని చెప్పాడు. కనుక ఇప్పుడు ఆయన పైకి ఎత్తబడడానికి సమాధిలో నుంచి బయటికి ముందు ఆయన వచ్చేసాడు. ఆయన ఇప్పుడు వచ్చినటువంటి ఆయన ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు, ఏ గదిలోకైనా వెళ్ళగలిగాడు,
తోమాను పిలిచి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళగలిగాడు. ఎక్కడికైతే అక్కడికి ఆయన వెళ్ళాడు. ఎమ్మాయి గ్రామస్తులు మాట్లాడుకుంటే వారి మధ్యకు వెళ్ళాడు. తిబెరయ సముద్ర తీరమున చేపలు పట్టుకున్నటువంటి శిష్యులు 7 ఉంటే వారి దగ్గరకు వెళ్ళాడు. ఎక్కడంటే అక్కడికి ఆయన వెళ్ళగలిగేటువంటి ఆత్మ అంతస్తును ఆయన సంపాదించాడు. ఎందుకనంటే నువ్వు కూడా సమాధిని జయించగలవు, మరణమును జయించగలవు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని లోకానికి నీకు నాకు ఇవ్వడానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. రోమపత్రిక 10వ అధ్యాయము 6-5 వచనం చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 10వ అధ్యాయము 6-5 వచనాలు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలా చెబుతుంది, ఎవడు పరలోకములోనికి ఎక్కుపోవును అనగా క్రీస్తుని కింద తెచ్చుటకు, అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు చెప్పుచున్నది ఉన్నది విశ్వాసవాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. దేవుని చప్పకొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నువ్వు మొట్టమొదటిగా నమ్మాల్సింది ఏమిటంటే దేవుడు యేసు ప్రభు వారిని మృతులలో నుండి పైకి లేపాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గనక విశ్వసిస్తే, నమ్మితే నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. గమనించండి, రక్షణ భాగ్యములోనికి రావడానికి ఏ రక్షణ? పరలోకపు అంతస్తు అనేటువంటి రక్షణ. ఈ భూమి రక్షితమైన ప్రాంతం కాదు, సురక్షిత ప్రాంతం కాదు. దీని నుంచి నీవు బయటకు రావాలి అనంటే గనక నువ్వు చేయాల్సింది ఏమిటనంటే ఆయనను దేవుడే మృతులలో నుండి పైకి లేపాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించగలగాలి. నీవు కూడా అట్టి రీతిగా సమాధిలో నుంచి ఆయన వచ్చే 2వ రాకడలో లేపబడతావు. చప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. చనిపోయిన వారందరూ సమాధిలో ఉన్నవారు మొదట లేతురు, ఆ మీదట సజీవులు మా నిలిచియుండు, మనమును వారితో కూడా ఎక్కడికి ఎగిరిపోతాము? ఆకాశ మండలమునకు మనము ఎగిరిపోతాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎగరగలిగేటువంటి రెక్కలు దేవుడు, మహిమ రెక్కలను దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే రీతిగా ఈ రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుంటే చాలా చక్కని విషయాలు అక్కడ పౌలు గారు రాస్తారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతురని మీరు ఎరుగరా. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? మళ్ళీ ఒక్కసారి చదవండి, అర్థం అవ్వకపోతే. పొందిన మనమందరము అంటే బాప్తిస్మం ఎవరైతే పొందారో వారందరూ ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. అర్థమవుతుందా మీకు? ఇక్కడ బాప్తిస్మం పొందావు అని అంటే ఆయన మరణములోను కూడా నువ్వు పాలి భాగస్థుడవై ఉన్నావని అర్థం. బాగా అర్థం చేసుకోండి. బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క మరణములో కూడా ఏమై ఉన్నారు? కలిసి ఉన్నారు. అర్థమైందా? అంటే ఆయన మరణించాడు, బాప్తిస్మం పొందిన నువ్వు కూడా మరణించావు. ఓకేనా? మరణించావు. తర్వాత చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై
ఆ, ఉమ్. పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. దేవుని స్తోత్రం. చాలా లాంగుగా ఉంది ఇది, మీకు క్లియర్గా అర్థమయ్యేలా మాట చెప్తాను. ఆయన నామములో ఎవరైతే బాప్తిస్మాన్ని పొందుతారో వారు ఆయనతో పాటుగా పాతి పెట్టబడ్డారు. అర్థమైందా? పాతి పెట్టబడ్డారు. ఇప్పుడు ఆయన మరణంలో నుంచి ఏమయ్యాడు? తిరిగి. ఇప్పుడు నువ్వు పాతి పెట్టబడ్డావు అని అంటే, పాతి పెట్టబడిన తర్వాత ఆయన తిరిగి లేచాడు కనుక నువ్వు కూడా తిరిగి. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా దేవుని. మనం బాప్తిస్మం తీసుకోవాల్సిన ప్రత్యేకమైన అంశం ఏమిటయ్యానంటే, బాప్తిస్మము ద్వారా ఆయన మరణములో నువ్వు పాతి పెట్టబడతావు. ఆయన మరణములో నుంచి లేచాడు కాబట్టి అదే మరణములో నుంచి నువ్వు కూడా తిరిగి లేస్తావు అనే నమ్మిక మనకు దేవుడిచ్చి వేశాడు. చప్పలు కూడా గట్టిగా దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. మరియు ఆయన 5వ వచనం, మరణము యొక్క సాదృశ్యమందు ఏంటండి? మరణము యొక్క సాదృశ్యమందు ఆయనలో ఏమవుతున్నాం ఇప్పుడు అంటే, ఆయన మరణములో ఐక్యమైపోయాం కనుక ఆయన లేచాడు అని అంటే ఆయనతో పాటు కూడా ఏమైపోయాము? ఐక్యమైపోయి లేచిపోస్తాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఆయన మరణములోకి మనం వెళ్ళిపోయాము అని అంటే బాప్తిసం పొందడం ద్వారా ఆయన మరణంలోకి మనం వెళ్ళిపోతాము. ఆయన మరణములో నుంచి తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా మరణములో నుంచి తిరిగి లేస్తాము. ఆయనతో పాటుగా ఏమైపోతాం? ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా, అంటే మరణములో ఎలాగైతే ఉన్నావో పునరుత్థానములో కూడా అలాగే ఆయనలో ఐక్యమైపోయి ఉంటావు. అంటే నీ శరీరము కాదు ఇక్కడ, నీ ఆత్మ ఆయనలో ఏమైపోతుంది? కలిసిపోతుంది. బాప్తిసం తీసుకున్నావు అని అంటే అర్థం ఏమిటయ్యానంటే, నీ ఆత్మకు ప్రత్యేకమైన ప్రతిపత్తి కలిగించేటువంటి స్థితి. ఆంధ్రప్రదేశ్కు ఏం కావాలని కోరుతున్నారనంటే, విడిపోయిన దగ్గర నుంచి ఇలా చూడాలి. ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలని కోరుతున్నారు? రాజధాని కన్నా ముందు ఇంకోటి అడుగుతున్నారు, ప్రత్యేక హోదా. ఎవరమ్మా చెప్పారు ఇక్కడ? ఎవరు? మీరు అన్నారా? దేవుని స్తోత్రం. జయమగర చప్పలు కొట్టిన అందరూ కూడా దేవుని స్తోత్రం. ఎందుకని? ప్రత్యేకమైన హోదా. ఎందుకు అడుగుతున్నారు ప్రత్యేకమైన హోదా? తెలుసా హోదా? ప్రత్యేక హోదా అంటే అన్ని రాష్ట్రాలకు ఉండే పనులు మన రాష్ట్రానికి ఉండవు. అర్థమైందా? ప్రత్యేక హోదా అంటే అర్థం ఏంటంటే, మేము విడిపోయాం కాబట్టి మరి మాకు తిరిగి వచ్చే డబ్బులు మొత్తం అంతా హైదరాబాద్లోనే పెట్టేశారు కనుక మాకు అన్ని డబ్బులు ఇక్కడ రావు కనుక మాకు వచ్చే డబ్బులు తక్కువైపోతాయి కాబట్టి మీకు కట్టవలసిన పనులు మేము కట్టకుండా మేమేదో కొంచెం కొన్నాళ్ళు డెవలప్ అవుతామయ్యా. మీ ఎవరికి కట్టాలి? ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కట్టాలి. మా పన్నులు మీకు ఇవ్వకుండా మా పన్నులు మేమే వసూలు చేసుకుని ఆ డబ్బులు ఇక్కడే మేమేం చేస్తామయ్యానంటే ఒక ఆఫీసో ఒక బిల్డింగో ఒక ఫ్యాక్టరీయో కట్టుకుంటామయ్యా అని చెప్పడానికి ఉద్దేశించినటువంటి బిల్లు ఏమిటంటే ప్రత్యేక హోదా. అంటే నీకు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి రీతిలో రిజర్వ్డ్ అన్నమాట. నీకు అన్నీ కూడా పర్మిషన్స్కి అట్లు ఉండవు, కరెంటు ఉచితంగా ఇచ్చేస్తారు. ప్రత్యేక హోదా అంటే చిన్న విషయం కాదు సుమా, అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. దానికోసం పోరాడుతున్నారు. కొన్నాళ్ళకి పోరాడి అందరూ చేతులు ఎత్తేసారు మొత్తానికి. సరే, అదంతా మనకు విషయం కాదు. కానీ ఇప్పుడు మీకు ఏమిటయ్యానంటే పునరుత్థానములో నువ్వు కూడా ఏమవుతావు అని అంటే ప్రత్యేక హోదా సంపాదించకుండా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అంటే ఈ భూలోకంలో నువ్వు ఉండగానే ఎక్కడ ఆయన పునరుత్థానములోనికే నువ్వు వెళ్ళిపోయి నేను అక్కడ ఖచ్చితంగా ఉంటాను అని ఈ శరీరం ఉండగానే ఈ ఆత్మ అక్కడికి వెళ్ళి చెప్పగలిగే ప్రత్యేక హోదా కలిగి ఉంటుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఎవరికి కలుగుతుంది అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామములో బాప్తిస్మాన్ని పొందుతారో వారికి మాత్రమే ఈ హోదా ఉంటుంది. అర్థమైందా? వారికి మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుంది. మిగతా వారికి ఎవ్వరికి ఈ స్థాయి కానీ దరిదాపుల్లోకి వెళ్ళడానికి కానీ ఉండదు. నువ్వు ఆయన్ని అడిగితే నీకు ఏం కావాలంటే ఆయన చేస్తాడు, అన్నీ చేస్తాడు. చేసినంత మాత్రాన నువ్వు రక్షణ పొందకపోతే ఆయన శాశ్వతంగా ఉండడానికి అవకాశం ఉండదు.
కనుక ఇంకా ఎవరైనా బాప్తిసం పొందని వారు ఉంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే చెప్పండి, బాప్తిస్మమును పొందండి. దేవుడి మిమ్మల్ని అందరినీ రక్షణ భాగ్యములు నడిపించునుగాక. మహోన్నతుడాన్ని కొందనాలు మాతో మాట్లాడారు. నువ్వు సిలువలోకి ఎత్తబడ్డావు, మేము ఎత్తబడాలి. సమాధిలోంచి ఎత్తబడ్డావు, మేము ఎత్తబడతాము. మహిమ మేఘములో ఎత్తబడ్డావు, మేము ఎత్తబడతాము. ఈ నిరీక్షణతో సాగాలనంటే నీ రక్షణ మాకు కావాలి. ఈ లోకములో ఏది సంపాదించినా మాది కాదది, అది పరుల పాలైపోతుంది. కేవలము మా ఆత్మ మాత్రమే నీ వద్దకు చేర్చబడుతుంది. ఈ విషయాన్ని గ్రహించుకొని నీకై మా జీవితాలను అర్పించుకొని సమర్పించుకొని సాగే ధన్యత మా ఎల్లరికూ నీచి నడిపించుమని, మా అందరి జీవితాలలో సంతోషాలు నింపమని, ప్రతి వారి యొక్క జీవితాలలో ఆనందాన్ని నింపమని యేసు అతి చేస్తున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి చెవులాగా శుశ్రూష పూర్తయిన తర్వాత మరి పనస వాళ్ళ బాబుకి తలపోటు, తన భర్తకి కాలు లాగడం, మరి వెంటనే ప్రార్థన చేయగా అంశం చెప్పి ప్రభువా రేపు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నప్పుడు దేవుడు తగ్గించారు. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. మరి తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటున్నారు, తగ్గింది సాక్ష్యం చెప్పుకుని కారు చేసుకుంటున్నారు. అందరికీ మన్నతండి. అయ్యగారు మరి మన్నత, వచ్చిన బిడ్డలందరికీ మన్నతండి. ఈ అమ్మాయి పేరు మహాలక్ష్మి అండి. అయితేనండి పాపకి ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి, ఎన్నుపూసలో నీరు పట్టేసింది అన్నారండి. హాస్పిటల్లో తీసుకెళ్లారండి. అయితే 2 నెలలు మట్టించి బాగుంటలేదండి అమ్మాయికి. అయితే హాస్పిటల్ తీసుకొస్తున్నారండి. బెడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి పాపకి. అయితేనండి అమ్మగారు చేతి చెప్పండి ప్రార్థన చేయించానండి. హాస్పిటల్లో పిల్లలందరూ డిసైడ్ వెళ్ళిపోతున్నారు కానండి పాపని పంపించట్లేదండి. చాలా భయపడిపోయారండి. వాళ్ళ ఆయన గారు, ఆ అమ్మాయి కూడా చాలా బాధపడిందండి. అయితే అమ్మగారితో చెప్పానండి ఇలాగంటే అండి అమ్మగారు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేశాక ఆ అమ్మాయికి దేవుడు స్వస్థపరిచాడండి.